భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వారావుపేట మండలంలో పెద్దవాగు ప్రాజెక్టును మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పరిశీలించారు. ప్రాజెక్టుకు ఇంతటి గండిపడడం చాలా బాధాకరమని ఆయన అన్నారు. రైతులను, వరద బాధితులను ప్రభుత్వం పూర్తి స్థాయిలో ఆదుకుంటుందని ఆయన హామీ ఇచ్చారు. సరైన సమయానికి అధికారులు గేట్లు ఎత్తి ఉంటే ఇంతటి ప్రమాదం జరిగి ఉండేది కాదని మంత్రి అన్నారు. గండిపడ్డానికి కారణమైన వాళ్లకు ఇప్పటికే షోకాజ్ నోటీసులు జారీ చేశామన్నారు మంత్రి. ఇప్పుడు అధికారులతో చూసి పరిశీలించా. నిన్న తుమ్మల నాగేశ్వరరావు గారు కూడా పరిశీలించినప్పుడు యుద్ధ ప్రాతిపదిక మీద ఈ పంటకి రైతులకు నష్టం కలగకుండా ఉండే విధంగా పూర్తి సమాచారంతో అది రింగ్ బండి ద్వారా నీరు ఇవ్వగలుగుతామా, రింగ్ బండేసి, లేదు వాగు నుంచే డైరెక్ట్ ఒక ఫీడర్ కెనాల్ తీసుకొని ఈ ఉన్న స్లూయిస్ కలిపి రైతులకు నీళ్ళు ఇవ్వచ్చా, సాధ్యాసాధ్యాలు పరిశీలించి ఫుల్ డీటెయిల్తో రావాలని, వస్తే నీటిపారుదల శాఖ మంత్రి గారితో అదే రకంగా గౌరవ ముఖ్యమంత్రి గారితో సంప్రదించి పక్క రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ అధికారులతో అక్కడ ముఖ్యమంత్రి గారితో కూడా మన ముఖ్యమంత్రి గారు మాట్లాడి ఈ పంటకి రైతులకు నష్టం కలగకుండా ఉండే విధంగా తప్పకుండా ఈ ప్రభుత్వం చర్య తీసుకునే దాంట్లో ఎట్టి పరిస్థితుల్లో ఒక్క అడుగు కూడా వెనకడుగేసే ప్రసక్తి లేదు.